రమావతు మధు, లాయరు, మంగ్లీ, శివ అన్ని విషయాలు మాట్లాడతాం. ఇక్కడ ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కటి, మంగ్లీకి మనోడికి ఏ విధమైన సంబంధం ఉంది, ఎట్లా తెలుసు, ఇక పువ్వులు చల్లుతురు, ఏదో పెయ్యికి కట్టలు కట్టిండు ఈ రమావతు మధు అని. కష్టం చేసేటోడికి విలువ తక్కువ, ఏతులు కొట్టేటోడికి విలువ ఎక్కువ అంటారు కదా ఈ రమావతు మధు. ఇక్కడ మీకు సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి. రమావతు మధు, ఇంకొకతను వీళ్ళు ముగ్గురు పార్ట్నర్లు. ఈ ముగ్గురు పార్ట్నర్లల్లా శివ అనే వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంది అంటే, ఇక రమావతు మధు మెల్లగా వాళ్ళ తమ్ముని పట్టుకొని అక్కడక్కడ తీసుకెళ్లి, నేను వాళ్ళ చెల్లెని చేసుకోబోతున్నా, మంగ్లీ చెల్లెను. అది నిజమా కాదా తెలియదు, ఒక ఆడపిల్ల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. వాస్తవంగా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. అక్క నమస్తే. చెప్పండి, ఏం చెప్పాలి? ఏం లేదక్క, ఏంది ఎక్కడ దాకా వచ్చింది, ఏంది పరిస్థితి అని మాట్లాడదామని ఫోన్ చేసినాక. ఏం లేదురా నాయన, ఎందుకు ఇంతలా ఇబ్బంది పడుతుర్రు మీరు? అసలు వేరే దీన్ని ఎందుకు చూపిస్తుర్రో మీరు నాకు అర్థమైతలేదు. లేదు అక్క ఒక్క విషయం, ఆ రోజు ఏదైతే రైట్ మంగ్లీ గారు ఎందుకు వేరే ఇష్యూస్ లేవా, దీన్ని ఎందుకు ఇంత మీరు ఇట్లా చేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నది. మరి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఇలా చెప్తా మీకు ఒకటొకటి. మంగ్లీ ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు, ఏ విధంగా ఉన్నది. మొన్న మంగ్లీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, రమావతు మధుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడే మేజర్ డౌట్ వచ్చింది. అంటే తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మంగ్లీ గారు అనే విషయం ఇక్కడే అర్థమైంది. ఎట్లా అర్థమైందంటే, రమావతు మధు అనేటోడు మంగ్లీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టమా, వాళ్ళ ఫ్యామిలీ నంబరా. ఎందుకు ఈ మాట అంటామనంటే, మంగ్లీ గారు మీకు ఆల్రెడీ ఫామ్ హౌస్ కథ తెలిసిందే. మరి ఫామ్ హౌస్ బుక్ చేసిందే రమావతు మధు. నీ ఫ్యామిలీ ఫంక్షన్ పెట్టుకున్నా అన్నావు కదా, మరి నీ ఫ్యామిలీ ఫంక్షన్ లో రమావతు మధు ఎందుకు అంటే నీ ఫ్యామిలీ నంబరే కదా. ఇక్కడ బాధితుల విషయానికి వస్తే, ఇప్పుడు వచ్చి మంగ్లీ గారు ఏం మాట్లాడుతా ఉన్నారు, నాకు సంబంధం లేదు, నేను బాధితుల పక్షాన నిలబడతా అని మాట్లాడుతా ఉన్నా. బాధితులకు నేను అండగా ఉంటా. ఏమైందో ఇది, బాధితులకు న్యాయం జరగాలని కేసు ఏమైనా ఇట్లా అవుతుందేమో ఏమో తెలియదు, భగవంతుడికి తెలుసు తేరుక. కానీ నేను వాళ్లకు తప్పకుండా అండగుంటా, వాళ్లకు న్యాయం జరగాలి. ఈ మధు నాయక్ని, హేమకాంత్ రెడ్డి గారిని, నా మీద బ్యాడ్గా దుష్ప్రచారం చేసిన అన్ని సోషల్ మీడియా ఛానల్స్ అన్ని కూడా తిరిగి దుష్ప్రచారం చేసినటువంటి ఆ సుబ్బారావు గారికి కూడా, ఇదే సుబ్బు గారు చెప్పారు కదా ఫస్ట్, అప్పుడు మేమే ఉన్నాం. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేనే క్వశ్చన్ చేసిన. అంటే మంగ్లీ ఫేమ్ లో ఉంది కాబట్టి, కష్టపడి బయటకు వచ్చింది ఒక అమ్మాయి కాబట్టి, ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకొని, ఇప్పుడు అమ్మాయి పేరు అడ్డం పెట్టుకొని మనం మాట్లాడితే మన డబ్బులు మనకు వస్తాయనే ఇంటెన్షన్ తో మాట్లాడినట్టు అనిపిస్తా ఉన్నది. ఇప్పుడు మంగ్లీ పేరు చెప్పి మంగ్లీని ఇందులోకి లాగితే ఎట్లా ఇంటెన్షనల్ గా డబ్బులు వస్తాయి? మరి రమావతు మధు నీ ఫ్యామిలీ నంబర్ అనుకోవచ్చా ఇప్పుడు? మరి ఆ వీడియోలలో రమావతు మధు ఉన్నాడు కదా, మరి బర్త్డే ఫంక్షన్ దాంట్లో మంగ్లీ గారు అంటే నేను ఒక్కదాన్నే తెలివి మంత్రాల్ని, నేను ఏమైనా చేయొచ్చు, నేను ఎవరినైనా ఏమైనా చేస్తా అనుకుంటున్నారా మీరు? మంగ్లీ గారు, సుబ్బు ఎవరైతే ఉన్నారో, సుబ్బు లాయర్ గారు, ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎందుకు రెస్పాన్స్ అవ్వలేదు? నీకు పరిచయాలున్న ప్రెస్ రిపోర్టర్లను పిలిపించుకొని ఒక 5 minutes క్లారిటీ ఇచ్చేది ఇస్తే బాగుండేది కదా. ఈ రోజు ఇంత పెద్ద పెంట అయ్యేది కాదు కదా. అంటే నీకు సంబంధం ఉంది, ఇక్కడ నీకు సంబంధం ఉంది వాస్తవంగా. ఆ రోజు మంగ్లీ గారికి ఒకటే అడుగుతున్నాండి, రమావతు మధు నీకు సంబంధం లేదు, నీ తమ్ముడు ఇన్వాల్వ్ అవ్వలేదు, నీకు సంబంధమే లేదు, ఎందుకు మాట్లాడలే ఆ రోజు బాధితుల పక్షాన్ని ఉంటానని? ఏడ్చెర్ల నీళ్ళు దాయిపించిండని చెప్పొచ్చు మీకు. ఈ రోజు అర్థమవుతుందా? సుబ్బు లాయర్ అనే వ్యక్తి ఈరోజు మీరు అన్నట్టుగా లొంగిపోతే బాగుండేది. మీరు ఏమన్నారు ఇంకోటి, నాకు ఎవరు పిలిచినా నేను వెళ్తా అన్నారు కదా. ఫోన్ చేస్తే మాట్లాడి ఓపికనే లేదు మీకు, ఇంకా పిలిస్తే పోతారు మీరు. ఎవరిని నమ్మించే ప్రయత్నాలు చేస్తారు మంగ్లీ గారు మీరు. ఈ రోజు మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టి రగన్ మీద బురద వెళ్ళే ప్రయత్నాలు, ఎంత తమాషాలా మీ? ఈ రమావతు మధు ఎవరైతే ఉన్నాడో ఈ వ్యక్తి మీద, సుబ్బు మీద కేసు పెట్టినవు. మరి ఈ వ్యక్తి వల్లనే కదా నీ పేరు ఖరాబ్ అయింది. రమావతు మధు మీద ఎందుకు కేసు పెట్టలేదా మీరు? ఈ ముఖం ఉందా?
సంబంధం లేని విషయం మాకు సంబంధం లేని విషయం తెచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. సెన్సిటివ్ మ్యాటర్ అండి ఇది, కొంచెం ఆచి తూచి వెరిఫికేషన్ చేసి. ఇది సెన్సిటివ్ మ్యాటర్ అని ఇప్పుడు అర్థమవుతుందా మంగ్లీ గారు మీకు? అక్క ఓపెన్ గా ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడి నన్ను ఇక నేను ఓపెన్ గా కొన్ని బట్టబయలు చేసిన అనుకో వేరే ఉంటది. మంగ్లీ గారు మీ తమ్మునికి ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది, దాని తర్వాత మీరెంత ఇన్వాల్వ్ అయ్యారు. మంగ్లీ గారు తప్పు లేదు. మరి పెద్ద పెద్ద మంత్రులతో ఎందుకు ఫోన్ చేపించినావు మంగ్లీ గారు? పెద్ద పెద్ద మంత్రుల పేర్లు ఎందుకు వాడినావు నువ్వు? నీకు సంబంధం లేనప్పుడు. హాయ్ హలో వెల్కమ్ టు Indian 6 TV. నేను మీ సంతోష్. మీకు అర్థమై ఉంటుంది ఏ సబ్జెక్ట్ అనేది. ఇన్ని రోజులు వేరే బిజీలలో ఉన్నాం, చేయలే. ఇప్పుడు బ్రీఫ్గా రమావత్ మధు, లాయరు, మంగ్లీ, శివ అన్ని విషయాలు మాట్లాడతాం. ప్రతి ఒక్కటి అంటే ఫుల్ లెంత్ గా చూస్తే వీడియో అర్థం అవుతుంది. సుబ్బారావు లాయరు, యాక్చువల్గా ఇక్కడ సుబ్బారావు లాయర్ను ఈ వీడియోలో బాగా వేసుకుందాం మనం, ఓకేనా? ఎందుకంటే మంగ్లీ గొప్ప పని చేస్తే సుబ్బారావు గారు బాగా ఆమెను తెచ్చి మీడియాలో వేసుకున్నాడు కాబట్టి, మీడియాలోకి తెచ్చి మొత్తం ఆమె పరువు తీసిండు కాబట్టి. రమావత్ మధు, ఇగో మధు అంత మంచోన్ని ఆగం చేసి శివ చూసా ముఖం చూసిరా? ఈ డబ్బులు లెక్క పెట్టే ముఖమా అండి ఇది? సుబ్బారావు గారు కనీసం ఆలోచించాలా? సుబ్బారావు గారు ఎట్లా సార్ మీరు ఒక అడ్వకేట్ అయ్యండి, ఆ ముఖం చూడండి ఒకసారి. డబ్బులు లెక్క పెట్టే ముఖం అది? ఈ ముఖం డబ్బులు తీసుకునే ముఖం అండి? ఈ ముఖం చూడండి ఒకసారి. పాటలు వాడుకొని చేసే అమ్మాయి. నాకు మంగ్లీ ఇప్పుడు కాదు, నేను D2 చేస్తున్నా ఈ సందర్భం మీకు చెప్పాలి. మేము సీరియల్ చేసేది అప్పుడు మంగ్లీ, ఈటీవీ సంథింగ్ ఏదో సీరియల్ అయితే వేసేది. మాకు D సెట్ ఎక్కడనో నేను D2 ప్రాచి ఉండేది. ప్రాచి టీంలో నేను మనోజ్ టీంలో నేను చేసేవాడిని. అప్పుడు నేను బిత్ర సత్యకి పెద్ద ఫ్యాన్, నేను సత్యన్నకి అప్పట్లో. అయితే ఈమెను అడుగుతుంటే వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వీడియోలు ఉండేది. అప్పుడు ఈమె అడిగితే ఒకసారి స్టూడియోకి పిలిపించి, ఎక్కడైతే మా D షూట్ జరుగుతుందో షూట్ కాడికి పిలిపించి ఫోటోలు దించిపించి, నా ఫోటో ఏడుందేమో మొత్తం ఇట్లా ఏలుకో నాయక సాంగ్ చేసినాం అప్పుడు. ఇట్లా నెమలికలు పట్టుకొని మొత్తం ఇట్లా వైట్ సున్నం వేసుకుని ఉంటుంది. నాకు అప్పటికి బాగా పరిచయం, అంటే ఇప్పుడు పరిచయం లేదులే మంగ్లీ అంత, కానీ మంగ్లీ గారు అప్పుడు బాగా క్లోజ్. సంతు 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 అనుకుంటే ఇట్లా. అప్పుడు వేరే, మేము డాన్సర్లం కాబట్టి అప్పుడు వేరే ఉండేది. ఇప్పుడు మనల్ని గుర్తు కూడా పట్టదులే, ఎందుకంటే ఇప్పుడు వేరే అయింది కాబట్టి. ఇదంతా పక్కన పెడితే సోదంతా మీకు అసలు విషయాలు చెప్తా. ఫస్ట్ కొన్ని వీడియోలు చూపిస్తా చూడండి. రమావత్ మధు అక్కడ నుంచి చెప్పుకొస్తా. ఇది పార్ట్ 1 పార్ట్ 2 కూడా పడవచ్చు. ఇగో వాయిస్ లేదు ఇది. రమావత్ మధు ఈయన. ఇక్కడ వాస్తవంగా నేను ఇక మీకు మ్యాటర్ చెప్తా. ఏదో పెద్ద సాధించినట్టు, మొత్తం ఏదో రాష్ట్రాన్ని ఏదో చేసినట్టు ఈ రమావత్ మధు ఏదో మొత్తం ఏదో కట్టలు కట్టినట్టు ఫీల్ అవుతా ఉన్నారు. ఇక రమావత్ ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ బాధితులల్లా మనం ఆల్రెడీ మీకు తెలుసు, మనం అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. మీకు ఫస్ట్ ఏంటి అనేది మీకు ఫస్ట్ చూపిస్తా, తర్వాత మీరు నాతో మాట్లాడండి. ఇక్కడ మనం క్వశ్చన్ చేస్తాం. మంగ్లీ అని మంగ్లీ పేరు తీస్తా ఉన్నారు కదా, మంగ్లీని ఎప్పుడన్నా మీరు మీట్ అవ్వడం జరిగిందా? కానీ మంగ్లీ అనే మేడం అక్కడ కర్నూలులో సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ వస్తది, అప్పుడు అందరం కలవచ్చు అని మాకు చెప్పారు సార్. ఫోన్ చేసినప్పుడు అందరూ మంగ్లీ. ఎస్, ఆల్రెడీ సబ్జెక్ట్ నేను చేసిన, నేను కనిపించే వీడియోలో కాబట్టి నా వాయిస్ అనిపించింది కాబట్టి మీకు వినిపిస్తున్నా. మీకు ఇప్పుడు చెప్తిగా స్టోరీ మొత్తం చెప్తారు. రమావత్ మధు ఇప్పుడు ఈవిడ ఉన్నారా కదా, చూడండి ఈవిడ్ని, ఓకేనా? నేను మనోని చూపించి ఇది చెప్తా మీకు స్టోరీ. ఈవిడని చూడండి ఒకసారి. కట్ చేస్తే ఇక్కడ ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కటి. మంగ్లీకి మనోడికి ఏ విధమైన సంబంధం ఉంది, ఎట్లా తెలుసు? ఇక పువ్వులు చల్లుతురు, ఏదో పెయ్యికి కట్టలు కట్టిండు ఈ రమావత్ మధు అని, ఏదో పెద్ద ఉద్ధరిచ్చిండు ఈయన అని. అయితే ఇప్పటిదాకా చూపించిన మేడం ఎవరైతే ఆవిడ ఉన్నారో ఆ బాధితురాలు, వాళ్లకు ఏదో కంపెనీలో, వాళ్ళు చేసే కంపెనీలో మనోడు జాబ్ చేస్తాడు రమావత్ మధు, వాళ్ళ ఏరియానే మొత్తం మీద. అయితే తర్వాత ఒకటేసారి మనోడు సడన్ గా ఫార్చునర్ కార్లో దిగి అన్ని గోల్డ్ బ్రాస్లెట్లు పెట్టుకునేసరికి ఇక మనుషులది ఎట్లా ఉంటదండి, అత్యాశ అనేది కామన్ గా ఉంటది. ఇక వీళ్ళందరూ నమ్మిరు ఈ దొంగని, ఈ రమావత్ ఎవరైతే ఉన్నాడో ఇగో ఈ వ్యక్తి. అసలు ముఖం చూడండి, మొత్తం ఇక సాధించిండు, ఏదో మొత్తం ఇక రాష్ట్రానికి కేయపాలు తెచ్చిన నిధులు తెచ్చినట్టు ఫీల్ అవుతా ఉన్నాడు ఈయన, ఈ పింక్ అండ్ వైట్. ఇక వీళ్ళందరూ నమ్మి డబ్బులు ఇచ్చిన విషయం వాస్తవము. శివ ఈ మధు ఎవరైతే ఉన్నాడో రమావత్ మధు, వీడు ఒక గ్యాబ్లింగ్ క్యాండిడేట్ అనమాట. మొత్తం మీద మనోడి ప్లానింగ్ ఏంటంటే శివ దోస్తు 100%, రమావత్ మధు వీళ్ళంతా ఫ్రెండ్స్. ఇక మీకు ఏదైతే వచ్చిందో అవన్నీ ఉన్నాయి దీంట్లో. ఇక ఈ మనోడు ఎట్లా అంటే మొత్తం మాటలతోనే కోటలు కడతాడు రమావత్ మధు. మొత్తం ఇక మాటలతోనే కోట్లు దింపుతాడు. ఇక మనోడు అవసరం అయితే గోల్కొండ కోటని ఆంధ్రకి షిఫ్ట్ చేద్దాం, లేదంటే రాయలసీమకి షిఫ్ట్ చేద్దాం, లేదంటే తమిళనాడుకి షిఫ్ట్ చేద్దాం అని అంత మోటివేషన్ క్యాండిడేట్ మనోడు. అంటే మనోడు అంత మాటకారి. మంగ్లీకి సంబంధం లేదా అంటే సంబంధము ఉందా లేదా చెప్తా మీకు. ఓకే, ఇక చూడండి, ఇక వీడియో చూడండి. ఏదో పెద్ద కట్టలు కట్టినట్టు, ఏదో పెద్ద చేసినట్టు. ఈ మందిని ముంచటోళ్ళకి విలువలు ఎక్కువ ఉంటాయండి, మందిని ముంచటోళ్ళకి విలువలు ఎక్కువ ఉంటాయి. ఇంకో వీడియో చూపిస్తాం మీకు, ఇక చూడండి. 10 లక్షల నుంచి 10 లక్షలు 6 నెలల్లో సంపాదించుకోవచ్చు.
అంటారు కదా, కష్టం చేసేటోడికి విలువ తక్కువ, ఏతులు కొట్టేటోడికి విలువ ఎక్కువ అంటారు కదా ఈ రమావతి మధు. ఓకేనా? మొత్తం వీడే క్రియేట్ చేసుకుంటాడు. అరే నేను వచ్చినప్పుడు ఇట్లా ఉండాలి, ఇట్లా పువ్వులు చల్లాలి, మొత్తం ఇట్లా కావాలి అని మొత్తం సెట్ చేసుకుంటాడు. పైసలు మందిరం ఇచ్చిన పైసలు ఉన్నాయి కదా. యాక్చువల్లీ వీళ్ళు ముగ్గురు పార్ట్నర్లు. ఇక్కడ మీకు సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి. రమావతి మధు, ఇంకొకతను, వీళ్ళు ముగ్గురు పార్ట్నర్లు. ఈ ముగ్గురు పార్ట్నర్లల్లా శివ అనే వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంది అంటే, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము శివాని అంటే ప్రమోటర్ గా శివను గ్రిప్ లో పెట్టుకొని శివ నుంచి మంగ్లీని గుంజడం జరిగింది. ఎట్లా బిజినెస్ మనకు పెట్టుకుంటారు కదా, అంటే ఇప్పుడు చిరంజీవి వాళ్ళు వీళ్ళు ప్రమోట్ చేస్తారుగా. అంటే ఇప్పుడు ఎవరైనా సరే జనాలు కూడా ఎట్లా అంటే, అరే మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి జెన్యూన్ ఏమో అనే ఫీల్ అయితే కంపల్సరీ అవుతారు. మరి పుణ్యానికి మంగ్లీ ఉందంటే చెప్తా అది స్టోరీ ఏందనేది. మనోడు ఏం స్కెచ్ చేసి, మనోడు 50 లక్షల నుంచి ₹1 కోటి, 50 కోట్ల నుంచి ఒక 100 కోట్ల వరకు మనోడు స్కామ్ లో ఉన్నారు వీళ్ళు మొత్తం జనాల దగ్గర, ఒక ముగ్గురు కలిసి. ఈ రమావతి మధు ఎవడైతే ఉన్నాడో ఇక గివే చిల్లర కథలు, ఇక గివే ఈ పువ్వులు వేసుకున్నాడు, ఈ కోట్లు. మనోడు 10th క్లాస్ చదివిండు. ఓకే, వాట్ ఎవర్, చదువుతో సంబంధం లేదు. ఇక మొత్తం ఉంచిండు, వీళ్ళందరికి పువ్వులు వేసుడు, ఇక సప్పట్లు కొట్టుడు, ఇక మొత్తం ఇక వేరే కథ. ఇక దాని తర్వాత ఏమైందంటే, శివను మనోడు ఏం చేసిండు, మెల్లగా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన అబ్బాయే కాబట్టి ఎవరైనా సరే డబ్బులు వస్తున్నాయంటే ఎందుకు దగ్గర రానియారండి, దొంగను కూడా సంకలేసుకొని తిరుగుతారు. దీని తర్వాత ఈ ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నాయి, ఎట్లా నిజాలని మీరు అనుకోవచ్చు. మీకు ఒకటొకటి మొత్తం చెప్తాను నేను, ఎక్కడెక్కడ డౌట్లు వచ్చినాయి. ఇక రమావతి మధు మెల్లగా వాళ్ళ తమ్ముని పట్టుకొని అక్కడెక్కడ తీసుకెళ్లి, నేను వాళ్ళ చెల్లెని చేసుకోబోతున్నా, మంగ్లీ చెల్లెను. అది నిజమా కాదా తెలియదు, ఒక ఆడపిల్ల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. వాస్తవంగా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎంగేజ్మెంట్ అయింది అనేది ఫ్రాడ్, అది కరెక్ట్ కాదు. పెళ్లి అంటే మాట్లాడుకుంటా ముచ్చట్లు జరుగుతూ ఉన్నాయనే విషయాలు మాత్రం వాస్తవం. మధుకు, రమావతి మధుకి మంగ్లీ వాళ్ళ చెల్లెని ఇద్దామనుకున్న విషయం వాస్తవం. ఎంగేజ్మెంట్ అయితే అవ్వలేదంటే ఇంకా మనం ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది మాట్లాడడం కాబట్టి ఇది మంగ్లీ చూసినా అర్థం అవుతుంది. మంగ్లీకి మనం మాట్లాడే దాంట్లో ఎంత నిజాలు ఉన్నాయి ఏందనేది మ్యాక్సిమం మంగ్లీ గారికి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఫోన్ చేస్తావు, రింగ్ అవుతుంది. అక్క నమస్తే. హలో, ఎవరండి? అక్క నా పేరు సంతోష్ అక్క, E960. చెప్పండి, ఏం చెప్పాలి? ఏం లేదక్క, ఏంది ఎక్కడ దాకా వచ్చింది, ఏంది పరిస్థితి అని మాట్లాడదామని ఫోన్ చేసినాక. అక్క అక్క ఏం లేదురా నాయన, ఎందుకు ఇంతలా ఇబ్బంది పడుతుర్రు మీరు? అసలు వేరే పెద్ద పెద్ద మ్యాట్ ఇవేమంటారు, బాధితుల గురించి చూపించండి, లేదంటే రైతుల గురించి చూపించండి, ఏదైనా చూపించండి. ఇది ఏం లేదు, ఉత్త మ్యాటర్ ఇది. దీన్ని ఎందుకు చూపిస్తుర్రో మీరు నాకు అర్థమైతలేదు. లేదు లేదు అక్క అక్క ఒక్క విషయం, ఆ రోజు ఏదైతే ఫోన్ కట్ చేసింది, మరి ఎందుకు కట్ చేసిందో అర్థం కాలేదు. ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. ఫోన్ కట్ చేస్తుంది, మరి ఈమె ఏమనుకుంటుందో నాకు అర్థమవుతలేదు. మరి ఫోన్ కట్ చేయడం ఏంటి? ఈమె ఎందుకు ఫోన్, మరి మీద ఏం తప్పలేదు కదా, క్వశ్చన్స్ లేవనా, ఆన్సర్స్ లేవనా క్వశ్చన్స్కి? ఫోన్ ఎత్తట్లేదు. ఓకే మంగ్లీ గారు, మంచిదండి. రైట్, బిజీ ఉన్నారేమో మరి మేబీ. రైట్, మంగ్లీ గారు ఎందుకు వేరే ఇష్యూస్ లేవా, దీన్నే ఎందుకు ఇంత మీరు ఇట్లా చేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నది. మరి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఇలా చెప్తా మీకు ఒకటొకటి. మంగ్లీ ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు, ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు ఏ విధంగా సేఫ్ సైడ్ చేద్దాం అనుకుంటున్నది అని కూడా చెప్తా మీకు. ఓకేనా? ఇక ఈ రమావతి మధు మెల్లగా బిజినెస్ లోకి శివన్ తీసుకున్నాడు. శివ ఏం చేసిండు, ఇక మెల్లగా అక్కను తీసుకోవడం అనేది జరిగిందని చెప్తా ఉన్నారు. ఇక రమావతి మధు కథ ఇట్లుంది. ఇగో మొత్తం ఏదో ఇక ఇంతమందిని ఇగో ఇట్లాంటి ఫ్లెక్సీలు వేసి, ఏముంటుంది ఓకే లైట్, ఇక ఫోన్ ఎత్తలే ఆమె, కానీ ఆమె ఎందుకు ఎత్తది, ఆమె సేఫ్ సైడ్లో బయటపడదాము. ఇక రమావతి మధు మొన్న మంగ్లీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, రమావతి మధుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడే మేజర్ డౌట్ వచ్చింది. అంటే తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మంగ్లీ గారు అనే విషయం ఇక్కడే అర్థమైంది. ఎట్లా అర్థమైందంటే,
రమవతు మధు అనేటోడు మంగ్లీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టమా, వాళ్ళ ఫ్యామిలీ నంబరా? ఎందుకు ఈ మాట అంటామనంటే, మంగ్లీ గారు మీకు ఆల్రెడీ ఫామ్ హౌస్ కథ తెలిసిందే. మరి ఫామ్ హౌస్ బుక్ చేసిందే రమవతు మధు. నీ ఫ్యామిలీ ఫంక్షన్ పెట్టుకున్నా అన్నావు కదా, మరి నీ ఫ్యామిలీ ఫంక్షన్ లో రమవతు మధు ఎందుకుంటా అంటే నీ ఫ్యామిలీ నంబరే కదా. ఇంకో విషయం, ఇక్కడ బాధితుల విషయానికి వస్తే ఇప్పుడు వచ్చి మంగ్లీ గారు ఏం మాట్లాడుతా ఉన్నారు, నాకు సంబంధం లేదు, నేను బాధితుల పక్షాన నిలబడతా అని మాట్లాడుతా ఉన్నాం. ఇదే సుబ్బు గారు చెప్పారు కదా ఫస్ట్, అప్పుడు మేమే ఉన్నాం. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేనే క్వశ్చన్ చేసిన, ఆడపిల్ల కష్టపడి పైకి వచ్చింది, మీరు ఎందుకు ఇట్లా ఆమె లేని ఎందుకు అనే విధంగా నేను అడిగిన కొన్ని. అంటే లేదు అని మనం కూడా ఏమనలేదు, ఎట్లా ఎవిడెన్స్ ఉన్నాయని మనమే క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక మంగ్లీ గారు దీనికి సమాధానం చెప్పాలి, ఇక్కడే దొరికిపోయింది. మరి రమావత్ మధు నీ ఫ్యామిలీ నెంబర్ అనుకోవచ్చా ఇప్పుడు? మరి ఆ వీడియోలలో రమావత్ మధు ఉన్నాడు కదా, మరి బర్త్డే ఫంక్షన్ దాంట్లో. మంగ్లీ గారు అంటే నేను ఒక్కదాన్నే తెలివి మంత్రాల్ని, నేను ఏమైనా చేయొచ్చు, నేను ఎవరినైనా ఏమైనా చేస్తా అనుకుంటున్నారా మీరు? ఓకే, దీని తర్వాత ఎవరైతే సుబ్బు ఉన్నారో, అడ్వకేట్ సుబ్బు అనే వ్యక్తి లాయర్ గారికి కొంచెం ఆ రోజు నా మీద కోపం రావచ్చు, మేబీ అంటే మనం కొన్ని అడిగే విషయాలకి. సుబ్బు గారు ఈయన మంచి స్ట్రాంగ్ పర్సన్, అంత ఈజీగా అంత ఊరికే పైసలకు లొంగే వ్యక్తి కాదని తెలిసింది మనకు కూడా, వాస్తవంగా నమ్ముతా ఉన్నాం ఆయన చేసే పోరాటం. ఇక మంగ్లీ గారు అన్నట్టుగా సుబ్బు గారు మాకు ఆన్సర్లు ఇచ్చాడు, ఆ రోజు చాలా గట్టిగా ఇచ్చాడు ఆన్సర్. మరి నిజంగానే మంగ్లీ గారికి సంబంధం లేనప్పుడు మంగ్లీ గారు సుబ్బు ఎవరైతే ఉన్నారో సుబ్బు లాయర్ గారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎందుకు రెస్పాన్స్ అవ్వలేదు? నీకు పరిచయాలు ఉన్న ప్రెస్ రిపోర్టర్లను పిలిపించుకొని ఒక 5 minutes క్లారిటీ ఇచ్చేది ఇస్తే బాగుండేది కదా, ఈ రోజు ఇంత పెద్ద పెంట అయ్యేది కాదు కదా. అంటే నీకు సంబంధం ఉంది, ఇక్కడ నీకు సంబంధం ఉంది వాస్తవంగా, అంతేనా? అందుకే మీరు రాలే. ఇప్పుడు పెద్దగా అయిపోయి పెంటంతా పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అనుకోవచ్చు అట్లా. ఇక ఆ రోజు కూడా సుబ్బారావు లాయర్ ఎవరైతే సుబ్బు గారు ఉన్నారో ఆయన చాలా స్ట్రాంగ్ గా చెప్పారు, నన్ను సెటిల్మెంట్ కు పిలవడం జరిగింది, సెటిల్మెంట్ మీన్స్ మాట్లాడుకుందాము, కూర్చొని మాట్లాడుకుందామని. మాట్లాడిన దగ్గర ఏం జరిగిందో కూడా ఎవిడెన్స్ ఉన్నాయి కొన్ని. మంగ్లీ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, మంగ్లీ గారు మాట్లాడే దాంట్లో పచ్చబద్దాలు కనిపిస్తా ఉన్నాయి. ఇది ఫ్యాక్ట్, ఇది 100కి 200%. ఆ రోజు మంగ్లీ గారికి ఒకటే అడుగుతున్నాండి, రమవతు మధు నీకు సంబంధం లేదు, నీ తమ్ముడు ఇన్వాల్వ్ అవ్వలేదు, నీకు సంబంధమే లేదు, ఎందుకు మాట్లాడలే ఆ రోజు బాధితుల పక్షాన్ని ఉంటానని? అంటే ఏమైతుందిలే వీళ్ళు, ఏముంది సుబ్బు ఏం చేస్తాడు, ఏమైతుంది అని అనుకున్నావా? అదే అనుకోవచ్చా? ఈ రోజు సుబ్బు లాయర్ గారిని మీరు ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు అనేది ప్రతి ఒక్కటి ప్రజలకు అర్థమవుతా ఉన్నది. ఆయన జీకురు పట్టినట్టు పట్టిన మిమ్మల్ని ఏడ్చేర్ల నీళ్ళు దాపించండి అని చెప్పొచ్చు మీకు. ఈ రోజు అర్థమవుతుందా? సుబ్బు లాయర్ అనే వ్యక్తి ఈ రోజు మీరు అన్నట్టుగా లొంగిపోతే బాగుండేది. దీని తర్వాత ఓకే ఇన్ని రోజులు బయటకు రాలే, రమావతు మధు మొత్తం మీద ఇప్పుడు ఒక కొలిక్కి తెచ్చిర్రు. ఎట్లా తెచ్చిర్రు అనే చెప్తా. దాని తర్వాత ఏమైంది, వచ్చింది ఫస్ట్ ఒక వీడియో పెట్టింది ఈమె, నాకు ఏ సంబంధం లేదు, నన్ను ఇళ్లకు ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారు అని. మీరు ఏమన్నారు ఇంకోటి, నాకు ఎవరు పిలిచినా నేను వెళ్తా అన్నారు కదా. ఫోన్ చేస్తే మాట్లాడి ఓపికనే లేదు మీకు, ఇంకా పిలిస్తే పోతారు మీరు? అంటే రమావతు మధు పిలిస్తేనే పోతారా మీరు? ఓకే వెళ్ళిన దగ్గర మరి ఈ రమావతు మధు ఎందుకు బయట ప్రచారం చేస్తా ఉన్నాడు, నేను మంగ్లీ వాళ్ళ చెల్లెని చేసుకుంటున్నా అని? మరి ఈ విషయం మీద ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు మీరు? రీసెంట్ గా వద్దండి ఫ్యామిలీ జోలికి రావద్దండి అంటున్నారు. ఎవడొచ్చింది ఫ్యామిలీ జోలికి? రమావతు మధే కదా, నీ చుట్టమే కదా, నీ ఫ్యామిలీ నంబరే కదా, మీరన్నట్టే. అవునా? ఎవరిని నమ్మించే ప్రయత్నాలు చేస్తారు మంగ్లీ గారు మీరు. ఈ రోజు మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టి రగన్ మీద బురద వెళ్ళే ప్రయత్నాలు, ఏం తమాషాలా మీ? మొత్తం మీద మంగ్లీ గారు బయటకు వచ్చి ఏదేదో మీటింగ్లు పెట్టి సుబ్బు గారి మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తుంది. నేను ఏమంటున్నాను, లాజికల్ గా పేద ప్రజల మీద మంగ్లీ గారికి ఇంట్రెస్ట్ ఉందా అనుకుందాం, చాలా ప్రేమ ఉంది, చాలా ప్రేమ ఉంది. ఎంత బాధపడుతున్నది రోషన్ గారు మాట్లాడుతూ ఉంటే, ఎంత బాధపడతా ఉంది. మరి ఆ బాధ మీకు ఇప్పుడు అడుగుతా నేను, సుబ్బు గారి మీద కేసు పెట్టక ముందు అంటే A1 గా ఉన్న వ్యక్తి, అంటే నీకు ఏ ఇన్వాల్వ్మెంట్ లేదు మంగ్లీ గారు, నీ తమ్ముడుకు లోట్లు లెక్క పెట్టుడు కూడా తెలియదు. ఈ రమావతు మధు ఎవరైతే ఉన్నాడో ఈ వ్యక్తి మీద సుబ్బు మీద కేసు పెట్టినవు, మరి ఈ వ్యక్తి వల్లనే కదా నీ పేరు ఖరాబ్ అయింది. మరి రమావతు మధు మీద ఎందుకు కేసు పెట్టలేదా మీరు? అంటే నిజంగానే ఇన్వాల్వ్మెంట్ ఉందనుకోవచ్చా దీనివల్ల? ప్రజలారు ఒకసారి ఆలోచించాలి మీరు. సుబ్బు గారి మీద ఎందుకు పెట్టింది కేసు అనుకుంటున్నారు మీరు? రమావతు మధుకు నీకు ఎలాంటి సంబంధం లేనప్పుడు మరి పేద ప్రజల పైసలన్నీ సర్వనాశనం చేసిరని ఎవిడెన్స్ చూపిస్తా ఉన్నారు, నా పేరు వాడుతా ఉన్నాడని, తర్వాత కేసు పెట్టినాం ఎందుకు ఆయన మీద? రమావతు మధు మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఒకసారి ఆలోచించు. అంటే నేను ఏది చెప్పినా నమ్ముతారు జనాలు పిచ్చోళ్ళు, నేనే తెలివిమంతరాలని అనుకుంటున్నావా? అదే కదా ఇక్కడ అర్థం. ఓకే, అదే అయిపోయింది. సుబ్బు గారిని తర్వాత రాజు విట్స్ రాంబాయ్, డైరెక్టర్ వేణు ఉడుగుల అన్న అండ్ లాయర్ గారు పూజారి నాగేశ్వరరావు గారు, సుబ్బు గారు లాయరు, మరి మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బులి, వీళ్ళందరూ ఉన్నప్పుడు మీరు ఒక సెటిల్మెంట్ కు పిలిచినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు వాస్తవంగా ఇళ్లకు యాక్చువల్లీ రాజు విట్స్ రాంబాయ్ డైరెక్ట్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వేణు ఉడుగులన్న, అసలు ఇళ్ళకి ఇన్వాల్వ్ కావద్దన్నా, మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? మీకు తెలియదా ఏందనేది? మీకున్న క్రెడిబిలిటీ ఎందుకు ఖరాబ్ చేసుకుంటారని అడుగుతున్నాను నేను. మీరు ఇన్వాల్వ్ అయ్యారు, సరే మీకు సంబంధం లేదని, చాలా నిజాయితీ పరుడు కాబట్టి నిజాయితీగా మాట్లాడిండా సుబ్బు అనే పర్సన్, నిజాయితీ పరుడు కాబట్టి
నిజాయితీగా మాట్లాడిండు. పూజారి నాగేశ్వరరావు గారు కానీ వేణువుడుగుల గారికి కానీ ఎలాంటి సంబంధం లేదని. మంగ్లీ గారు మిమ్మల్ని అడ్డం పెట్టుకుని దాన్ని నడిపారు. అంటే ఈ గొడవ క్లోజ్ చేద్దాం అనుకున్నది, అవునా? దీని తర్వాత పోయింది, కేసు పెట్టింది. ఇక్కడే క్లారిటీగా కేసు పెట్టి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం మాట్లాడారు మీరు? మంగ్లీ గారు మీరు ఒక కింది నుంచి వచ్చిన మీడియాలో నుంచి వచ్చి మాట్లాడి ఇండైరెక్ట్ గా మీడియాని తిట్టే ప్రయత్నం చేశారు. మీరు మీడియాని తప్పు పట్టే ప్రయత్నం చేశారు. మీరు చాలా నిజాయితీ పరులండి, చాలా నిజాయితీగా మాట్లాడతారు అనుకుందాం. మీరు మాట్లాడే ప్రతి మాటలో అబద్ధం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది కదా, చూసే జనాలకు కూడా అర్థమవుతా ఉంది కదా. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడిందండి మంగ్లీ గారు? సుబ్బు గారికి బిగ్ బాస్ కి పోవాలని ఉంది, శ్రీముఖి అంటే క్రష్, మరి ఆమె ఒక ఆడపిల్లనే కదా. మీరు మాట్లాడి వద్దండి, ఫ్యామిలీ జోలికి రావద్దండి. వాస్తవాలు మాట్లాడితేనే నీకు అంత బాధ అనిపిస్తుంది. శ్రీముఖిని తీసుకొచ్చి అంటగట్టిను, ఆమె కూడా మీకు సంబంధించిన అమ్మాయే కదా. అంటే ఇక్కడ మేజర్ గా జనాల థింకింగ్స్ ని కావచ్చు, జనాల దాన్ని టాపిక్ డైవర్ట్ చేసే విధంగా మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేసిరా లేదా? ఒప్పుకోండి, ఇది జనాలను పిచ్చోలు చేయడానికి టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం అయితే మీరు చేసిరు అనుకోవచ్చు. చేసిరు 100%. బిగ్ బాస్ పోయి అరే క్యాజువల్ గా మాట్లాడతారండి ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు, మాట్లాడే అన్ని పట్టుకుంటారా అంటే మీ అన్ని పట్టుకోవాలా? మరి మీరు చేసిన 100 ఉన్నాయి మంగ్లీ గారు, 100 ఉన్నాయి, మీ తీయమంటారా మీ అన్ని? ఆయనతో మాట్లాడినందుకు ఆడపిల్ల శ్రీముఖి గారిని తీసుకొచ్చి ఏదో బ్లేమ్ చేద్దాం, టాపిక్ డైవర్ట్ చేద్దామని ప్లాన్ చేశారు. ఆ రోజే అర్థమైపోయింది మంగ్లీ గారికి బ్యాక్ ఎండ్ లో ఇన్వాల్వ్మెంట్ ఎంతో కొంత ఉంది, శివ తమ్మునికి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది సుబ్బు గారు చెప్పినట్టుగా కొంతవరకు వాస్తవాలు అనిపించింది. రామవత్తు మధు అనేటోడు ఇంట్లో సూత్రధారి, దీంట్లో ఈ జనాలను ముంచోట్ల. బ్యాక్ ఎండ్ లో మంగ్లీ గారి పేరు అడ్డం పెట్టుకుంటుకోవాలంటే శివని పట్టుకోవాలి. మరి శివకి ఎంత ఇచ్చిండో, శివ ఏం చేసిండో మెల్లగా మంగ్లీని సెట్ చేసినట్టున్నాడు. మరి మంగ్లీకి ఎంత అందిందో చెప్తా, అది కూడా ఎంత అందింది కూడా చెప్తా మీకు. ఇక మొత్తం మీద ఒక డైవర్షన్ అనేది ప్లాన్ చేశారు. దాని తర్వాత ఏం జరిగింది, నెక్స్ట్ మళ్ళొక రోజు ఈవిడ వెళ్ళి మన సజ్జనార్ సార్ని కలిసింది. ఏమని ఒక మెసేజ్ ఆమె ఏం పెట్టింది, అది స్టేటస్ ఒకటి పెట్టి ఫ్రెండ్లీగా ఒక విధంగా కలిసినాం మేము సజ్జనార్ గారి అని టప్మని పెట్టేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రాగానే ఆ డిలీట్ చేసి నేను కేసు పెట్టిన అనే విధంగా మ్యానిపులేషన్ చేసింది. అంటే మీరు చెప్పేటి అని అబద్ధాలే కదా మంగ్లీ గారు. మీరు దీంట్లో నుంచి నేను కడిగిన ముత్యంలాగా బయటపడాలనేది మీ ఇంటెన్షన్ చెప్పక అర్థమవుతుంది వాస్తవాల్లాగా. మొత్తం మీద రమావతు మధు అనేటోడిని నీ చెప్పు చేతులలో ఉన్నాడు కాబట్టి నువ్వు చెప్పింది తింటాడు. ఈరోజు నువ్వు అది అయిపోయిన తర్వాత సుబ్బు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి బాధితులను తీసుకొని రావడం జరిగింది. ఆయన ఒక లాయరు, అడ్వకేటు ఆల్కహాల్ టెస్ట్ చేసిరు. ఎక్కడ చేస్తారండి ఆల్కహాల్ టెస్ట్? ఒక లాయర్ను పట్టుకొని చేసిర్రు. అయినా ఆయన నిజాయితీకి మెచ్చుకోవాలి బై. సుబ్బు, నేను ఓపెన్గా చెప్తున్నా, ఆ రోజు క్వశ్చన్స్ చేసేటప్పుడు నేను సుబ్బు గారికి అగనెస్ట్గానే వేసిన, మంగ్లీ గారికి సపోర్టివ్గా వేసిన, ఆడపిల్ల కాబట్టి. కానీ ఈరోజు ఇప్పుడు చెప్తా ఉన్నా, సుబ్బు లాంటి అడ్వకేట్లు ఉండాలి, సుబ్బారావు లాంటి అడ్వకేట్లు ఉండాలి ప్రపంచంలా. చెప్తా ఉన్నా ఇప్పుడు నేను. ఆ రోజు బ్రీత్ అనలిటిక్స్ టెస్ట్ చేసిరు, దానికి కూడా సహకరించిండు. 27% వచ్చింది ఆయనకి. ఈరోజు హైకోర్టులో వేసారు. అవునా? బెదిరించే ప్రయత్నాలే కదా ఈయన లాయర్ గారిని. ఓకే, దాని తర్వాత మంగ్లీ గారు మళ్ళీ ఏం చేశారంటే చూపిస్తా కొన్ని మంగ్లీ గారు మాటలు. ఆ ఫోటోలో, ఆ కట్టల ఎంచే ఫోటోలో ఎవరున్నారండి? వీడియోలో కట్టలు పైసలు ఎంచే వీడియోలో ఎవరున్నారు? ఈ ముఖం ఉందా? సంబంధం లేని విషయం, మాకు సంబంధం లేని విషయం తెచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. సెన్సిటివ్ మ్యాటర్ అండి ఇది, కొంచెం ఆచి తూచి వెరిఫికేషన్ చేసి. ఇది సెన్సిటివ్ మ్యాటర్ అని ఇప్పుడు అర్థమవుతుందా మంగ్లీ గారు? మీకు స్టార్టింగ్ లో అర్థం కాలే? రమావతు మధుతో తిరిగినప్పుడు తెలీదా ఎవరు మీ తమ్ముడు? ఓకే, ఇంకో విషయం మధ్యలో ఒక విషయం మర్చిపోయినా. ఇల్లు మంగ్లీ గారు ఏం చెప్తా ఉన్నారు, రమావతు మధు నా ఇల్లు కొంటా అన్నాడు. ఎవరన్నా మరి నేను మంగ్లీ గారిని ఇల్లు కొందాం అనుకుంటున్నా. మంగ్లీ గారు ఓ నెల రోజులు నాకు ఇస్తారా? టెస్ట్ చేస్తా మొత్తం ఏడ పొక్కలు పడ్డాయి, ఏ పొక్కలు ఏముంది. నెల రోజులు నా ఇల్లు కొంటా అన్నాడు కాబట్టి నెల రోజులు ఇచ్చిన రమావతు మధుకు అని చెప్తా ఉన్నారు. ఎవడన్నా నమ్ముతాడా ఈ మాటలు? నమ్మేసక్కంగా ఉన్నాయి ఇవేమన్నా? జనాలు పిచ్చోళ్ళు. మంగ్లీ పాటలు పాడితే చూస్తలేరా? మాటలు మాట్లాడితే కూడా చూస్తారు. ఇది పరిస్థితి. నెత్తిన పెట్టుకున్నందుకు ఏం చేయాలో చేస్తా ఉన్నారు మీరు. ఇంకేమంటుంది చూడండి ఒకటి ఆలోచించండి. మంగ్లీ గారు ఏమన్నారు, అది ఇల్లు రమావతి మధుకు నన్ను కొంటాన్నాడు కాబట్టి నెల రోజులు ఇచ్చిన, మరి నేను కొందాం అనుకుంటున్నా, ఒక నెల రోజులు ఇవ్వండి. ఇక నేను చెప్పిందని తినాలే, నేను బాగానే పాటలన్నీ చూస్తున్నారు, జనాలు పిచ్చోళ్ళు అంటే మాత్రం ఇది మూర్ఖత్వం. మంగ్లీ గారు కట్టలు లెక్క పెట్టే దాంట్లో కొంతమంది తెలియక మాట్లాడొచ్చు మీడియా వాళ్ళు, కానీ అక్కడ ఉన్నది మీ తమ్ముడు కాదని చాలా మంది మీడియా వాళ్ళు చెప్పారు. మీరు వేయాలి. కట్టలు పైసలు ఇచ్చే వీడియోలో ఎవరున్నారు? ఈ ముఖం ఉందా? అమ్మ సంబంధం లేని ముఖమా తమ్మి? అక్క నీ తమ్ముంది మరి ఎందుకు తిరిగిండు రమావతి మధుతోని? అక్క ఓపెన్గా ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడినాయి నన్ను. ఇక నేను ఓపెన్గా కొన్ని బట్టబయలు చేసింది అనుకో,
వేరే ఉంటుంది. మంగ్లీ గారు మీ తమ్మునికి ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది, దాని తర్వాత మీరెంత ఇన్వాల్వ్ అయ్యారు 100%కి ఈరోజు చెప్తా ఉన్నాం. మీరు రేపు పొద్దున ఏం చేయాలనుకుంటున్నారు కూడా తెలుసు, చెప్తాది కూడా అర్థమవుతా ఉందా. ఇంకేం చేసింది చెప్తా మీకు. ఓకే, ఇల్లు అయిపోయింది. దాని తర్వాత ఏం చేశారు, లాయర్ గారిని మొత్తం మీద భయపెట్టించే ప్రయత్నాలు చేస్తే ఆయన భయపడేమో కూడా. ఆ లాయర్ గారు ఆయన తగ్గేదేలే అన్నాడు, ఆయన పుష్ప టైప్. దాని తర్వాత ఏమైంది, ఈ రమావతు మధు ఎవడైతే ఉన్నాడో, ఈ రమావతు మధు మెల్లగా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ వ్యక్తి మెల్లగా ఏం చేసిండు, ఆ టీంలో ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఉండొచ్చు, మేబీ సంబంధం ఉందో లేదో మనకు తెలియదు. మరి మంగ్లీ గారు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు ఇక్కడ మేజర్గా అర్థమైంది. ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్, సీరియస్ అయిపోతా ఉన్నది. దీంట్లో నుంచి జనాలు మంగ్లీ గారు చేసిరని నమ్మొద్దని రమావతు మధు అనేటోడు ఏం చేసిండు, మంగ్లీకి సంబంధం లేదు, ఇందులో వేరేటోళ్ళు కావాలని గుంజుతా ఉన్నారు అన్నారు. అరే దొంగ, నీకు తెలియదా? రమావతు మధు నీకు తెలియదా? నువ్వు చేసిందే తప్పు. నువ్వు వీళ్ళని వాడుకున్నావని అనొద్దు, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలుస్తూ ఉన్నది. దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నానా తపనలు పడతా ఉన్నారు కొంతమంది. ఇక నేను నా తను ఎన్నో ఎవిడెన్స్ అని బయట పెట్టి చూపించిన అనుకో, కథ వేరేలాగా ఉంటుంది. ఇది మాత్రం చెప్తా ఉన్నాను నేను. ఇక మెల్లగా మనోడు ఎప్పుడు లేని బయటకు వచ్చి ఒక ప్రముఖ ఛానల్కి ఒక వీడియో కూడా ఇచ్చా. సత్యంగా గొప్ప పని చేసిన, నేను జనాలను మోసం చేశాని. జనాలకు కూడా కొంచెం తెలివి ఉండాలి. మాటలు చెప్తే నమ్ముతారు, కోటలు కడతారు మాటలతోని, వాళ్ళని నమ్ముతారు. ఇక ఇక శివ అనేటోడు ముఖం అంట డబ్బులు లెక్క పెట్టే ముఖం కాదంట. మరి ఏం ముఖం మంగ్లీ గారు మీ తమ్ముంది? స్కూల్కి వెళ్ళే ముఖమా చెప్పండి? ఈ ముఖము ఏ ముఖం ఇది? ఏం ముఖం అండి ఇది? ఈ ముఖం పైసలు లెక్క పెట్టది, ఈ ముఖం ఇన్వాల్వ్మెంట్ లేదు. మొత్తం మీద ఈరోజు సుబ్బు గారు ఏడుచెర్ల నీళ్ళు దాయిపించిండి అనడానికి నిదర్శనం అనిపిస్తూ ఉన్నది. ఇక దీని తర్వాత మనోడు మెల్లగా మంగ్లీ గారు, ఎందుకంటే ఇప్పుడు మంగ్లీ గారు ముచ్చట ఎందుకు ఎత్తలేడు అంటే, మంగ్లీ గారు ఇక్కడ నుంచి ఒకటే ఆలోచించాలి. మరి మంగ్లీ గారి గురించి మాట్లాడే రేపు పొద్దున మళ్ళీ దగ్గర రానియదుగా మంగ్లీ, ఓకేనా? ఆలోచించండి, మళ్ళీ దగ్గర రానియదు. కాబట్టి టీంలో ఎవరెవరైతే ఉన్నారో ఈ దొంగ చేసిన పనే కాకుండా వీని అరెస్ట్ చేసిరని చెప్తా ఉన్నారు. ఎంతవరకు నిజమో తెలియదు. ఈ అబ్బాయి రమావతు మధు అనే అబ్బాయిని, రమావతు మధు ఇన్వాల్వ్మెంట్ వీళ్ళది. దీని తర్వాత ఇప్పుడు మొత్తం మీద ఇక నేను పెద్ద సోది చెప్పా మీకు. మొత్తం మీద ఫైనల్గా ఏం జరుగుతూ ఉన్నదంటే, డ్రామా ఎటు పోతుందంటే, ఇప్పుడు మొత్తం మీద మీరు ఇంకోటి ఆలోచించండి. నాగేశ్వరరావు పూజారి ఎందుకు పక్కకు తప్పుకున్నాడు? అర్థమైందా? నాగేశ్వరరావు పూజారి ఎందుకు తప్పుకొని ఇంకో లాయర్ ఎందుకు వచ్చిండు? మంగ్లీ తప్పే లేదు, ఒకసారి ఆలోచించండి. సెటిల్మెంట్లో కూర్చున్నప్పుడు 2 కోట్లు ఇస్తామన్న విషయం వాస్తవం కదా? మీరు 2 కోట్లు తప్పే లేనప్పుడు 2 కోట్ల సెటిల్మెంట్కి ఎందుకు వచ్చినావు మంగ్లీ గారు? మీరు రావద్దు కదా. నీ తమ్ముడు మా సంగతి నీకు తెలియదు, కారుతో గుద్ది చంపేస్తామన్న విషయం వాస్తవం కాదా? ఆ ముఖంకు డబ్బులు లెక్క పెట్టే ముఖం కాదు, అది గుద్ది చంపే ముఖమా? మంగ్లీ గారు చెప్పండి. రమావతు మధు అనేటోడు బెదిరించిన ప్రయత్నం చేసింది నిజం కాదా? మరి నీ తప్పేం లేదు భయ్, మంగ్లీ గారు తప్పు లేదు. మరి పెద్ద పెద్ద మంత్రులతో ఎందుకు ఫోన్ చేపించినావు మంగ్లీ గారు? పెద్ద పెద్ద మంత్రుల పేర్లు ఎందుకు వాడినావు నువ్వు? నీకు సంబంధం లేనప్పుడు. అంటే నీ అరాచకాలకు భయపడకుండా ముందుకొచ్చిండు సుబ్బు కాబట్టి, సుబ్బు లాయర్ గారు కాబట్టి వీళ్ళందరి పేర్లు చెప్తే భయపడిపోతాడేమో అనుకొని ట్రై చేసినావు. మొత్తం మీద ఇప్పుడు అర్థమైంది నీకేంటంటే ఎక్కడ భయపడతలేడు కాబట్టి మొత్తం మీద ఇంకో కొత్త కోణాన్ని మాత్రం సృష్టిస్తూ ఉన్నారు మీరు. రైట్, ఇది నేను చెప్పేది పక్కా నిజం. ఇది మీ ఇష్టం వచ్చిన మీ తమ్ముడు డబ్బులే లెక్క పెట్టి రాదు, కార్లతో గుద్ది కేసు లేకుండా ఆల్రెడీ నా మీద మర్డర్ కేసు ఉందని మాట్లాడుతూ ఉన్నాడంట. ఇంకా వేరేటోళ్ళు కూడా వేరే విధంగా మాట్లాడారు. ఈ మాటలు నచ్చకనా మరి ఇంకోటో తెలియదు. నాగేశ్వరరావు పూజారి గారు ఆయన ఇప్పుడు ప్రొడ్యూసర్గా లాంచ్ అవుతా ఉన్నారు. ఆయన గారు పక్కకు తప్పుకున్నారు అనుకోవచ్చు. నీ కేసు నిజాయితీ ఎందుకు టేకప్ చేయడండి? ఆయన 100% ఈయనే డౌట్ వస్తూ ఉంది. నాగేశ్వరరావు పూజారి గారు ఎప్పుడైతే పక్కకు తప్పుకున్నారో 100%గా మంగ్లీ గారిది ఎంతో కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే డౌట్ అయితే జనాలకు మొత్తం మీద జనాలు అంటా ఉన్నారు. డౌట్ వచ్చింది మాకని. ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం తెలుస్తలేదు. ఇంకో విషయం, ఇక దీని తర్వాత 2 కోట్ల బెదిరింపు తర్వాత 6 నెలల 10 లక్షలు అంట. ఇక ఇట్లా మందిని ముచ్చినాక సంపాదించారు. ఇంకో ఫార్చునర్, వీడో మనిషి. ఇది ఏంటండి? ఓపెనింగ్ రోజు రమావతు మధు, శివ చూసినావు ఎంత? ఈడు రమావతు మధు గాడు, ఈ పక్కన ఎవరో. మొత్తం మీద అయితే ఇది పరిస్థితి. ఇప్పుడు దీన్ని ఏదేం చేసినా వీళ్ళు ఒకటైతే చెప్తా ఉన్నా, మీరు జనాలు గ్రహించాలి. రేపు పొద్దున కూడా అంటే మంగ్లీ
ఫేమ్ లో ఉంది కాబట్టి కష్టపడి బయటకు వచ్చింది ఒక అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఇప్పుడు అమ్మాయి పేరు అడ్డం పెట్టుకొని మనం మాట్లాడితే మన డబ్బులు మనకు వస్తాయనే ఇంటెన్షన్ తో మాట్లాడినట్టు అనిపిస్తా ఉన్నది. ఇప్పుడు మంగ్లీ పేరు చెప్పి మంగ్లీని ఇందులోకి లాగితే ఎట్లా ఇంటెన్షనల్ గా డబ్బులు వస్తాయి? అదే కదా ఇప్పుడు ఇక్కడ మీకు ఎక్కడ ఇంత మంది మీరు బాధితులు ఉన్నారు కదా, అందుకనే మీకు ఎవరైతే మంగ్లీ ఈ విషయంలో లేదు నాకు సంబంధం లేదనందో అదే రమావత్ మధుతో నాతో మాట్లాడించింది. నీకు పరిచయమే లేదు వాస్తవంగా. రమావత్ మధుకు నువ్వు ఎందుకు ఫోన్ చేసినావు? ఎన్నో పార్టీలో కలిసేటోడు. మరి నేను కూడా నీకు పరిచయం ఉన్నా మంగ్లీ గారు, నీకు నాకు కూడా పరిచయాలు ఉన్నాయి. ఇక మీరు ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు, మమ్మల్ని దిగుతారు కానీ మంచిదే, హ్యాపీగా ఫీల్ అయినా మేము కూడా. మీరెందుకు సుబ్బు గారు లాయర్ గారు ఫోన్ చేసినప్పుడు రమావత్ మధుకి ఎందుకు కాన్ఫిడెంట్ పెట్టారు మీరు? మీకే సంబంధం లేనప్పుడు, మీకు పరిచయమే లేదా, ఎన్నో ఈవెంట్లో కలిసినోడా, మీ ఇంటికే రాకపోయా, మీ ఇంట్లో అన్నం వేసుకునేది తినలే, మీ ఇంట్లో డబ్బులే లెక్క పెట్టలే, చెప్పండి. ఇక మీ తమ్ముడికి రమావత్ మధుకు డీలింగ్ లేదా? నీ తమ్ముడు నీ దగ్గర డీలింగ్ మాట్లాడలేదా? మొత్తం మీద ఇప్పుడు నేను ఇక పెద్ద సోది చెప్ప, మొత్తం మీద ఈ కేసు ఏ విధంగా వెళ్తుందంటే మంగ్లీ శివ పేరు రాకుండా రమావత్ మధుని కాంప్రమైజ్ చేస్తారు వీళ్ళు. ఆల్రెడీ చేసిర్రు, చేసే మీడియాలో వేరేలాగా తీసుకెళ్ళారు. మంగ్లీకి శివకి ఇంత ఏ సంబంధం లేదు, కడిగిన ముత్యంలాగా బయటికి నేను వెళ్ళాలరా బాబు, దీన్ని నువ్వు ఒప్పుకో అనే వర్షన్కి అయితే వచ్చేటట్టు ఉన్నది. ఆ విధంగా మ్యానిపులేషన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు సుబ్బు వదిలట్లా, ఇది పోతనే ఉంది రోజుకింత. మీరు జనాలు కూడా గ్రహించాలి. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఇదే. నెక్స్ట్ ఇక్కడ మంగ్లీ గారు ఇందులో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు అనేది పిచ్చ క్లారిటీగా అర్థమైంది. ఇప్పుడు ఈమె పేరు ఖరాబ్ కావద్దు ఇంట్లో కాబట్టి రమావత్ మధుని ఇంట్లో రంగంలో దిగే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి అనుకోవచ్చు. అంటే మాట్లాడే విధానం బట్టి ఇక్కడ ఏంటంటే మీడియా తగ్గట్లేదు, సుబ్బు గారు తగ్గట్లేదు కాబట్టి మొత్తం మీద దీని ఇట్లా మంగ్లీ గారు కాంప్రమైజ్ అవ్వాల్సిందే. కానీ ఎట్లా అవుతారు ఇంట్లో, ఎట్లా అవుతారు? డైరెక్ట్గా అవ్వరు, ఇండైరెక్ట్గా రమావత్ మధు తప్పు చేసినా ఒప్పుకునేటట్టుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని తెలుస్తూ ఉన్నది. అంటే ఇక్కడ ఇంటెన్షన్ అర్థం అవుతా ఉన్నది. మంగ్లీ గారు కావచ్చు, శివకు సంబంధం లేకుండా ఓ రమావత్ మధే చేసినట్టుగా దీన్ని క్రియేట్ చేయాలి. ఆ విధంగానే అంటే క్రియేట్ చేయాలన్న ఇంటెన్షన్ అర్థమవుతా ఉన్నది. ఇదే జరగబోతుంది చూడండి 100%గా. రేపొద్దున మంగ్లీ గారు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందనేది మంగ్లీ గారు మనసాక్షికి తెలుసు. ఈ వీడియో చూస్తే మంగ్లీ గారికి అర్థం కావాలి. ఇక నా నోట్ల నుంచి ఎంత ఏం జరిగింది, ఎంతెంత మాట్లాడుకున్నా అనే విషయాలు బయటకు రానియకండి, నా నోట్ల నుంచి రానియకండి, ఓకేనా? మళ్ళీ పైగా మళ్ళా నేను ఇంట్లోకి వచ్చిన ఈ సింపతి మాటలు మాట్లాడకండి మంగ్లీ గారు, మీకు సెట్ కావవి. అర్థమవుతుందా? మీరేదో అనుకుంటున్నారు. మీరు నేను అక్కడి నుంచి వచ్చినా కాబట్టి నిన్ను ఎవ్వరు తొక్కే ప్రయత్నాలు చేయట్లా. నువ్వే పేద ప్రజల సొమ్ములు తిని బాగుపడాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు రమావత్ మధు అనేటోడికి మీరు ఎంగేజ్మెంట్ అయిందని నేనైతే చెప్పను, మాట్లాడుకున్న విషయాలైతే వాస్తవాన్ని తెలుస్తూ ఉన్నది. మీ చెల్లెని ఇస్తామని అది పర్సనల్ విషయంగా పిచ్చలైటు. ఇప్పుడు వీళ్ళిద్దరు మాత్రం ఇందులో నుంచి రమావత్ మధు అనేటోడు ఈ 2-3 రోజులల్లా మంగ్లీ గారికి శివకి ఏ సంబంధం లేదు, మొత్తం నేనే చేసిన అనేది అయితే చెప్పిస్తారేమో అని డౌట్ వస్తూ ఉంది, అనుమానం అయితే వస్తుంది. వాళ్ళకి ఏ సంబంధం లేదు, నేనే చేసిన, నేనే చెప్పుకున్నా, నాదే తప్పు అని అనిపించేటట్టుగా చేసే ప్రయత్నాలు చేస్తున్నారేమో అనిపిస్తుంది ఈ 2-3 రోజులలో. దీని తర్వాత సుబ్బారావు గారు ఎవరైతే లాయర్ ఉన్నారో మంగ్లీకి సంబంధం లేదని సుబ్బారావు గారితో చెప్పించే ప్రయత్నాలు కొన్ని జరగబోతున్నాయి అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఈయన చెప్పినా జనాలు నమ్మరు కాబట్టి సుబ్బారావుగా అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తే జనాలు నమ్ముతారు కాబట్టి మొత్తం ఇది కొత్త కథ మళ్ళీ అల్లుకొస్తా ఉన్నారు అనేది కొంచెం అర్థమవుతా ఉంది వీడియోలు చూస్తూ ఉంటే, మాట్లాడే విధానం చూస్తూ ఉంటే. నీకు సంబంధం లేని విషయమే అయితే రియాక్షన్ వేరేలాగా ఉంటుంది. మంగ్లీ గారు మన్ను తిన్న పాములాగా వచ్చి మాట్లాడరు ఎవరు, స్టార్టింగ్లోనే రియాక్ట్ అవుతారు. ఇది పెంట అవుతుందని ఆ రోజు అఫ్కోర్స్ నేనే క్వశ్చన్ చేసిన భయ్. ఆ అమ్మాయికి, మంగ్లీ అనే అమ్మాయికి ఫేమ్ ఉంది కాబట్టి ఇప్పుడు అమ్మాయిని అడ్డం పెట్టుకుంటే మీ డబ్బులు వస్తాయని ప్లాన్ చేస్తూ ఉన్నారని నేనే అడిగిన సుబ్బారావు గారిని. 100% ఈరోజు మీరు బయటకు వచ్చి మాట్లాడే మాటలు చూస్తుంటే మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని అనిపిస్తూ ఉన్నది. ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు ముందే రియాక్ట్ అవ్వాలి. మొత్తం మీద ఇప్పుడైతే ఓవరాల్గా మీరు ఒకటి రేపు పొద్దున జరిగేది కూడా ఇదే జరుగుతుంది నాకు తెలిసి. మనోడు వస్తాడు, శివాకి మంగ్లీ గారికి సంబంధం లేదంటాడు, ఓకేనా? సంబంధం లేదు, ఇది నాకే సంబంధం, నాదే తప్పైందని చెప్తాడు. నేను డబ్బులు రిటర్న్ ఇస్తాను ఒప్పుకుంటాడు మొత్తం మీద, ఓకేనా?
ఇక వీళ్ళు ఇక కథ వేరే ఉంటుంది. అది జనాలు పిచ్చోళ్ళు కదా. తర్వాత మంగ్లీ గారి ఇంటెన్షన్ ఏమనిపిస్తూ ఉన్నదంటే, సుబ్బు గారు ఎవరైతే ఉన్నారో సుబ్బు లాయర్ గారు మంగ్లీ గారి ఇన్వాల్వ్మెంట్ లేదనేది చెప్తే నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తా అని ఒక ప్లానింగ్ అంటే అర్థమవుతా ఉన్నది, డౌట్. కానీ ఆయన అది కాదు కదా, ఆయన ముందే జీకునడు ఆయన, నిజాయితీ అనిపిస్తుంది. కాబట్టి మంగ్లీ గారు ఇంకోసారి మంగ్లీ గారిని నేను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, ఓకేనా? దగ్గరగా మీరు ఏ సీరియల్ చేసినప్పుడు ఏడుండేటోళ్ళు, మీరు ఎట్లున్నారు అప్పుడు, నేను దగ్గర నుంచి చూసినా, మీకు నాకు పరిచయం ఉండే, సంతు అని మాట్లాడేదాన్ని అప్పుడు. మీరు ఒకసారి రిమెంబర్ చేసుకోండి, మీరు సీరియల్ చేసినప్పుడు బిత్తిరి సత్తానని నేనే ఎంబడి పడుతుంటే నాకు బాగా క్లోజ్ ఉండే. అప్పుడు నేను డీ చేసినప్పుడు ఊకే మేము ఆన్నే, వీళ్ళ సీరియల్ ఆన్నే, మాకు మేకప్ ఆన్నే జరుగుతుండేది. స్టూడియో వీళ్ళదేమో కిందికి ఉండేది, మేము మా షూట్ పైకి జరిగేది. డి సినిమా చూపిస్తాం మా దాంట్లో, వీళ్ళ జరిగేది అక్కడ షూటు, మాది పైన దాంట్లో జరిగేది. పటాసు జబర్దస్తు డి అపోజిట్ ఉండేది. ఇంట్లో డి షూట్ జరిగితే జబర్దస్త్ సెట్ మీద కూర్చుంటారు జడ్జీలు, జబర్దస్త్ షూట్ జరిగితే ఇక్కడ ఇట్లుండేది. మాకు తెలిసే మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు మీరు గతాన్ని మర్చిపోవచ్చు, మేము మర్చిపోం. మాకు తెలుసు ఎక్కడి నుంచి వచ్చినాం అనేది. మీరు ఈ విషయంలో మొత్తం మీద ఈ ప్లానింగ్ అయితే జరుగుతూ ఉంది. మంగ్లీ గారు మొత్తం మీద ఇళ్ళకే నాకేం తెలియదు, కడిగిన ముత్యంలాగా బయటపడాలి నా తమ్ముడు నేను అనేది ఒక ఇంటెన్షన్ ఆమె మాట్లాడే మాటలలో కనిపిస్తుంది. మొత్తం మీద అదే జరుగుతుంది అనిపిస్తుంది. మీరు చూడండి ఇక, ఓకేనా? నేను తప్పు చేసినా ఒప్పుకోదు, కడిగిన ముత్యంలాగా రావాలని చూస్తుంది. ఇప్పుడు మొత్తం మీద ఈయన మాట్లాడాలి, మంగ్లీ గారికి సంబంధం లేదు. ఆయనకు తెలుసు కథ అంతా, ఓకేనా? నెక్స్ట్ ఇంకో వీడియో వస్తుంది. మరి మంగ్లీ గారు ఫోన్ చేస్తే మాట్లాడలే కాబట్టి మనం కూడా పెద్దగా ఏం మాట్లాడలేము. ఇక ఇది పరిస్థితి, ఓకేనా? రైట్, నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. మొత్తం మీద రమావతు మధు ఇదే బాంబే వెళ్తాడు, నేను డబ్బులు రిటర్న్ ఇస్తా అని చెప్తాడు. ఇక ఇంట్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో అందరు కలిసి మళ్ళీ ఇక్కడ కడిగిన ముత్యంలాగా మంగ్లీ గారిని బయటికి రావాలనే ప్లానింగ్లు అనేది జరుగుతుంది అనుకోవచ్చు. ఈమె మాట్లాడే ఇంటెన్షన్ ఆ విధంగా ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఇది జరగకపోతే నన్ను అడగండి. ఇంతే ఉంటుంది ఇక మొత్తం మీద, ఇంకే ఉంటుంది అంతకుమించి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.